మనుషులిచ్చే పరువు మనుషులు తీసి పడేస్తారండి. కానీ దేవుడు పరువు ఇచ్చినప్పుడు దాన్ని ఎవడు దేవుడు హెచ్చిస్తే ఎవడు దింపలేడో. సహించు, సహిస్తే జయిస్తావు. తిరగబడితే నువ్వు ఆడు ఒకటైపోతావు. నేను విమర్శించేవాడు నువ్వు విమర్శిస్తే, నీకు హాని చేసేవాడు నువ్వు హాని చేస్తే, నీకు వాడికి తేడా ఏముంది? క్రీస్తు నిమిత్తము నీకు అవమానాన్ని సహించు, నిర్లక్ష్యపెట్టు. సిలువ అనగానే నింద, అవమానం, నష్టం, బాధ, ఒంటరితనం. చూసారా, క్రీస్తు కొరకు బ్రతకాలనుకునేవాడు నిందను, అవమానాన్ని, ఒంటరితనాన్ని, కన్నీటిని, బాధను, చెయ్యని తప్పు కొరకు బాధ. నువ్వు చేసి తప్పు బాధ అనిపిస్తుంది, వేరే విషయం. నువ్వు చేసిన తప్పు కొరకు బాధ అనిపిస్తున్నావు, అది వేరే విషయం. తప్పు చేయలేదు ప్రభు, పాపము లేని వాడికి ఉన్న ప్రభు మన కొరకు పాపమయ్యాడు, శాపమయ్యాడు, మన కొరకు నిందించబడ్డాడు, మన కొరకు అవమానించబడ్డాడు. వాటిని సహించాడు కాబట్టే దేవుని సింహాసనం ముందు కుడి పార్శ్వమున కూర్చున్నాడు. కాబట్టి ఆయన వైపు చూడు. ఎవరి వైపు చూడు? నువ్వు నడిచి అలిసిపోయాను అనుకో, నీ కొరకు నడిచిన ప్రభు వైపు, కలువరి గిరి వరకు నడిచిన యేసు ప్రభు నీ ముందున్నాడు. ఆయన చూసుకుంటూ నడిచిపో. నీ శ్రమను చూసుకోకు, నీ భారం చూసుకోకు, నీ సొంత స్వార్థం చూసుకోకు. యేసు వైపు చూస్తూ ముందుకు సాగు.